S&S గ్రీన్ ప్రాజెక్ట్ సమర్పించు ప్రాపర్టీ గురు పవర్డ్ బై జనప్రియ ఇంజనీర్స్, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, ఏవి కన్స్ట్రక్షన్స్ ఉప్పల్, రామకృష్ణ హౌసింగ్ గుంటూరు, గిరిధారి హోమ్స్, యాక్యురేట్ డెవలపర్స్ మరియు APRealTV.com, ద ఫస్ట్ రియల్ ఎస్టేట్ వెబ్ ఛానల్. Hi viewers, welcome to your favorite show S&S Green Projects Property Guru. Hyderabad is rising. Yes, Hyderabad real estate market is rising. 4 ఏళ్ల క్రితం అద్భుతంగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆర్థిక మాంద్యం, స్థానిక అంశం కారణంగా కుదేలైంది. ప్రస్తుతం మాంద్యం లేనే లేదు. స్థానిక అంశానికి పరిష్కారం లభించాక ఏర్పడిన కొత్త ప్రభుత్వం నగరాన్ని డెవలప్ చేయడంపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెడుతోంది. దీంతో మార్కెట్కు దూరంగా ఉన్న కొనుగోలుదారుల్లో సరికొత్త విశ్వాసం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో క్రమక్రమంగా సానుకూల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త అంశాలతో మీ ముందుకొచ్చింది S&S గ్రీన్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీ గురు. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. S&S గ్రీన్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీ గురులో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండ్స్పై ప్రత్యేక కథనం మీకోసం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఓ 2-2.5 దశాబ్దాలు వెనక్కి వెళ్తే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కువగా లేఅవుట్లు, ఇండిపెండెంట్ గృహాలను నిర్మించడం మీదే దృష్టి సారించేవి. అప్పట్లో వాటికే ఎక్కువగా డిమాండ్ ఉండేది. అప్పట్లో నగర జనాభా కూడా తక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదారులు ఎక్కువగా లేఅవుట్లలో స్థలం కొనుక్కోవడానికి ఫోకస్ చేసేవారు. ఇప్పుడు గణనీయంగా అభివృద్ధి చెందిన దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కూకట్పల్లి, రామంతపూర్, మెహదీపట్నం వంటివి అప్పట్లో శివారు ప్రాంతాలు. నగరమంటే కేవలం అసెంబ్లీ చుట్టూ గల ప్రాంతాలే. హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ, దోమల్గూడ, బర్కత్పుర, అబిడ్స్, కోఠి, బేగంపేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడ్పల్లి వంటి ప్రాంతాలే కావడం గమనార్హం. 1995 నుంచి ఫ్లాట్ల కల్చర్ నగరంలో విస్తృతంగా మొదలైంది. కేవలం నగరంలోని కీలక ప్రాంతాల్లో మాత్రమే ఫ్లాట్లను కట్టేవారు బిల్డర్లు. అప్పట్లో కొనుగోలుదారులు తమకెంత స్థలం కావాలో అంతే తీసుకునేవారు. 2 పడక గదుల ఫ్లాట్లను కేవలం 7 నుంచి 8 లక్షల్లో ఉండేలా చూసుకునేవారు. ఫ్లాట్లను కొనుక్కునే వారిలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు ఉండేవారు. 3 పడక గదుల ఫ్లాట్లయితే 10 నుంచి 12 లక్షలు పెట్టేవారు. అప్పట్లో 20 ఫ్లాట్ల అపార్ట్మెంట్ అంటే అదో పెద్ద నిర్మాణమని అర్థం. కొనుగోలుదారులకు కనీస వసతులుంటే చాలని భావించేవారు. అంటే తాము నివసించే ప్రాంతం నుంచి సులువుగా రాకపోకలు సాగించేలా ఉండే ప్రాంతాల్లో ఫ్లాట్లను కొనేవారు. నివసించడానికి కావలసిన కామన్ సదుపాయాలుంటే చాలని కొనుగోలుదారులు అప్పట్లో భావించేవారు. వారికి 800 నుంచి 1200 చదరపడుగుల్లో ఫ్లాట్లున్నా అడ్జస్ట్ అయ్యేవారు. ఫ్లాట్ల నిర్మాణం మొదలైనప్పుడు నిర్మాణపు పనుల కోసం ఎక్కువగా భవన నిర్మాణ కార్మికుల మీద ఆధారపడేవారు. పునాదులు వేయాలన్నా, స్లాబ్ పనులు చేయాలన్నా కార్మికులపై ఎక్కువగా ఆధారపడేవారు. దాంతో 20 ఫ్లాట్ల అపార్ట్మెంట్స్ కట్టాలంటే సుమారు 2 ఏళ్లు పట్టేది. అప్పట్లో నిర్మాణ వ్యయం కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ నేడో నిర్మాణ రంగంలో ఆధునిక పరిజ్ఞానం వినియోగం ఎక్కువగా పెరిగింది. నిర్మాణ సామాగ్రిని పైన ప్రాంతాలకు తీసుకెళ్లడానికి కార్మికుల్ని వినియోగించేవారు. కానీ ప్రస్తుతం యంత్ర పరికరాల ద్వారానే నిర్మాణ సామాగ్రిని వినియోగిస్తున్నారు. ఒకప్పుడు మనకు కన్స్ట్రక్షన్లో మ్యాన్ పవర్ ఎక్కువగా యూజ్ చేయాల్సి వచ్చేది. అప్పటి పరిస్థితుల్లో ఒక ఇల్లు కట్టడానికి చాలా టైం తీసుకోవాల్సి వచ్చేది. ఒక 20 యూనిట్ల అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక 20,000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా అపార్ట్మెంట్ కట్టించాలి అంటే మినిమం 18 months to 24 months పట్టేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. ఆ టెక్నాలజీ మూలంగా మ్యాన్ పవర్ని తగ్గించుకొని అత్యంత తొందరగా సమయానికి వెంచర్ కంప్లీట్ చేయడం కోసం కాంక్రీట్లో రెడీమిక్స్ కాంక్రీట్ వచ్చింది. దాని మూలంగా ఒక రోజు వేయాల్సిన స్లాబ్ కొన్ని గంటలనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఒకప్పుడు మ్యాన్ పవర్ తోటి స్టీల్ రీబార్ బెండింగ్ చేసేవాళ్ళు. వాటికి కూడా అన్నీ కూడా మిషనరీస్ డెవలప్ అయినాయి. ఆ మిషనరీస్ ద్వారా అత్యంత తొందరగా సమయాన్ని మనం తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం కలిగింది. అట్లాగే ఎక్విప్మెంట్స్ ఇంత మునుపు ఒక 5 ఫ్లోర్కు మెటీరియల్ లిఫ్టింగ్ చేయాలి అంటే లేబర్ మాత్రమే మోసుకెళ్లాల్సి వచ్చేది. ఈ లేబర్ మోసుకెళ్ళడం అంటే చాలా శ్రమతో కూడుకున్నది, టైం కూడా పట్టేది. కానీ ఈరోజు అన్ని లిఫ్టింగ్ మెషినరీస్ వచ్చినాయి.
అంతెందుకు నిర్మాణ సామాగ్రిని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. శానిటరీ, ఫ్లోరింగ్, రంగులు, పైపులు వంటి వాటి కొనుగోలు చేయడంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. మొదట్లో ఫ్లాట్లుంటే చాలు అనుకునేవారు. కానీ నేడు ఫ్లాట్లతో పాటు అదనంగా ఎలాంటి సదుపాయాలున్నాయి అని ఆరా తీస్తున్నారు. లగ్జరీ సదుపాయాలుంటేనే ఫ్లాట్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కస్టమర్ల టేస్ట్ కూడా మారింది, వాటి బడ్జెట్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. ఈరోజు ఒక ఫ్లాట్ అంటే మామూలుగా ఇల్లు కాకుండా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఇంటీరియర్ మీద కూడా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. అట్లాగే దాంట్లో ఎమ్యూనిటీస్ ఆల్సో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, చిన్న చిన్న వాళ్లకు ఫంక్షన్స్ కోసం హాల్స్, అట్లా అన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్కు తగ్గట్టుగా ఉన్నటువంటి వెంచర్లనే వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బిల్డర్లు అందరూ కూడా అదే కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్స్ ఛాయిస్ ప్రకారం కట్టిస్తున్నారు. ఒకప్పుడు 24 నెలల్లోపు 20 ఫ్లాట్ల గల అపార్ట్మెంట్లు పూర్తయితే ప్రస్తుతం అంతే కాలంలో 50 నుంచి 100 ఫ్లాట్లను డెవలపర్లు పూర్తి చేయగలుగుతున్నారు. ఇప్పటికే ప్రీకాస్ట్ టెక్నాలజీ, అల్యూమినియం ఫోమ్ టెక్నాలజీ, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ల తరహాలో నిర్మాణాలను చేపడుతున్నారు. రానున్న రోజుల్లో ఆధునిక పరిజ్ఞానం మరింత పెరగడానికి ఆస్కారం ఉంది. ప్రతిదీ మిషన్ ద్వారా పైకి తీసుకెళ్లడం ఈజీగా, తొందరగా కంప్లీట్ అవుతుంది. క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు సమయాన్ని అత్యంత తొందరలో ఒక వెంచర్ కంప్లీట్ చేయడానికి ప్లానింగ్ ప్రకారం బడ్జెట్ అన్నీ కూడా సమకూర్చుకుంటే మినిమం 18 మంత్స్లోనే ఒక పెద్ద వెంచర్, మినిమం 50,000 నుంచి 1,00,000 స్క్వేర్ ఫీట్లు 18 మంత్స్ నుంచి 24 మంత్స్లో ఒక పెద్ద వెంచర్ని కంప్లీట్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం ఉంది. అలాగే ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఫ్రీ కాస్టెడ్ స్లాబ్స్, అంటే ఈరోజు మనం బ్రిక్ వర్క్, ప్లాస్టింగు మనుషులతోటే చేస్తున్నాం. అలా కాకుండా మెషినరీ ద్వారానే ఇవన్నీ కూడా ఒక గ్రౌండ్లో కంప్లీట్ మెజర్మెంట్ తోటి మనకు ఎలా కావాలనో అలా ఫ్రీ కాస్టెడ్ స్లాబ్స్ తయారు చేసుకొని తీసుకొచ్చి మెషినరీ ద్వారా ఇక్కడ ఫిట్ చేసేసి, అంటే పోతా ఉంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఒక 1 మంత్లోనే ఒక ఇల్లు కట్టడానికి ప్లానింగ్ జరుగుతుంది. అట్లా ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా తొందరగా ఈ ఎక్విప్మెంట్స్ ద్వారా క్వాలిటీ కన్స్ట్రక్షన్, టైం సేవ్ చేసే విధంగా తొందరగా కంప్లీట్ చేసే అవకాశం ఉంది.